హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్. నేను మీ శుభాని. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గుంటూరు గోంగూర పులావ్. చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మనం లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఒక 30 మినిట్స్లో మనకి ఈ పులావ్ అనేది రెడీ అయిపోద్ది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ప్రాసెస్ చూసి తప్పకుండా ట్రై చేయండి. గుంటూరు గోంగూర పులావు. దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ఓకేనా, క్విక్గా అయిపోద్ది. చాలా బాగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా, ఈ గోంగూర పులావ్ ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూసండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ పులావ్ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఓకేనా, చూడండి. నేను గోంగూర బిర్యానీ కోసం అన్నీ రెడీ చేసుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద టమాటా, ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక కప్పు గోంగూర తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. చూడండి, 2 స్పూన్స్ నూనె, ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఫస్ట్ 2 బిర్యానీ ఆకులు ఇలా చించుకొని వేసుకుంటున్నాను. అలాగే కొంచెం సాజీరా, ఒక 3 మరాఠీ మొక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవి బాగా వేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఫ్రై అవుతే చాలు. చూడండి, మనకి ఏగుతున్నప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకుని మనకి బాగా రోస్ట్ అవ్వాలి. ఇవి కొంచెం మనకి బ్రౌన్ కలర్ ఆ టైప్లో వస్తే బాగుంటుంది. ఓకేనా, చూడండి, ఆనియన్స్ మనకి ఇలా కలర్ మారుతున్నప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోవాలి. చూడండి, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు 4 పచ్చిమిరకాయలు వేసుకుందాము కట్ చేసుకొని. అలాగే టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని బాగా వేపుదాము. ఈ టమాటా ముక్కలు కూడా మనకి మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. చూడండి, మనకి టమాటా ఇలా మగ్గిపోయిన తర్వాత గోంగూర వేసేసుకుందాము. గోంగూర అనేది మనకి బాగా మెత్తపడిపోవాలి. మూత పెట్టుకుని బాగా దగ్గరికి మనకి గోంగూర అనేది బాగా ఎగిరిపోవాలి. చూడండి, మనకి గోంగూర అనేది ఇలా దగ్గరికల్లా అయిపోవాలి. ఇప్పుడు మనం ఇందులో పౌడర్స్ వేసుకుందాము. 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేస్తున్నా. 1 స్పూను ధనియాలు జీలకర్ర పౌడర్ వేస్తున్నా. 1 స్పూను బిర్యానీ మసాలా వేస్తున్నా. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు అన్నీ బాగా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. సో నేను 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను. 1.5 గ్లాసు వాటర్ అయితే వేసాను. ఫస్ట్ మనకి ఈ వాటర్ అనేది బాగా మరగాలి. ఓకేనా, ఫస్ట్ వాటర్ మనం బాగా మరిగించుకుందాము. చూడండి, ఇలా వాటర్ అనేది మరుగుతున్నప్పుడే బియ్యం వేసుకుందాము. సో బియ్యం వేయడానికి ముందు మీకు సాల్ట్ అవి సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుందాము. వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాం మొత్తం అంతా. ఒక 1/2 అవర్ ముందు బాస్మతి రైస్ అయితే ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకోండి. నార్మల్ రైస్ అయితే అప్పటికప్పుడు కడిగేసుకుని వేసేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ పాటు ఇలా వదిలేస్తే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది. గుమ్మగుమ్మలాడే గోంగూర పులావ్. ఒకసారి చూద్దాము. వావ్, సూపర్ కదా. ఇంకా వాటర్ ఉంది మనకి. సో మనకు ఒకసారి ఇది కలుపుకుందాము. మనకి గోంగూర పైకి వస్తుంది కదా, ఒకసారి పైకి కిందకి కలుపుకుంటే మనకి గోంగూర కూడా అంతలా మొత్తం బిర్యానీ అంతా బాగా కలుస్తుంది. నెమ్మదిగా ఎక్కడ రైస్ విరగకుండా బాగా కలుపుకోండి. కలుపుకుంటే మనకి గోంగూర అనేది మొత్తం రైస్ అంతా కలుస్తుంది కదా, అందుకు
ఓకేనా, చూద్దాం ఇప్పుడు. వావ్, సూపర్. చూడండి, మనకి గోంగూర బిర్యానీ రెడీ అయిపోయింది. కమ్మగా భలే స్మెల్ వస్తుంది. నెయ్యి వేసాం కదా, సూపర్గా. చూసారా ఎలా పొడి ఆడుతూ వచ్చిందో. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము. మనం ఈ బిర్యానీ గోంగూర పులావ్ వచ్చేసి మనం ఇలాగా ఉడికేసిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటాం కదా, ఆపేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచేసి 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటాం. మనకి ఇంకా చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం స్టవ్ కట్టేస్తున్నాను నేను. ఓకే, చూసారు కదా ఎంత బాగా చేశాను. చాలా సింపుల్గా అయిపోయింది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, మనకి గుంటూరు గోంగూర పులావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు నార్మల్ రైస్ అని కూడా వాడుకోవచ్చు. ఓకేనా, మరి ఎంతో టేస్టీగా గుమగుమలాడే గోంగూర పులావ్ మీకు నచ్చుతుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇలా చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా, గుమగుమలాడే గోంగూర పులావ్ అయితే రెడీ అయిపోయింది మరి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.